అంటే బిందికి సొట్టడినట్టు తలకి సొట్టడిపోయింది అనమాట శనక్కి గడ అబ్బాయికి. నేను పడుతుందేంటి సౌండ్, అది ఏంటంటారో రావమ్మ మహాలక్ష్మి పెద్ద వచ్చేదన్న పాడు అటు పక్కన ఉంది చూడండి, అదేనంట సుసేనాలో. ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. మనం ముందుసారి క్యాంపింగ్ చేసినప్పుడు అండి అనుకోకుండా వెనక్కి అయితే వచ్చేసి వచ్చింది, సడన్ గా మధ్యలో అయితే ఆగిపోయిందండి వీడియో. కానీ ఈ రోజు అయితే అలా కాదండి, మా ఇల్లు వదిలేసి ఒక అడ్వెంచర్ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. పైగా అడ్వెంచర్ ప్లేస్ గురించి నాకు ఏమాత్రం తెలియదండి, ఎందుకంటే ఒక ప్లేస్ అనుకుని వెళ్తుంటే ప్లేలు అయిపోతుంది కాబట్టి అండి ఈ రోజు ఏమనుకోకుండా వెళ్ళిపోయి ఏది నచ్చితే అక్కడ ఆ ప్లేస్ లో క్యాంపింగ్ చేస్తామండి. అందుకే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చేదండి. మీరైతే అక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి, చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇప్పుడు టైం కట్టకి ఎంత అవుతుంది అనుకుంటున్నారండి, 2 అవుతుంది అనమాట. సూర్యమాయి మట్టికి పిత్తగా వేస్తున్నాడు. ఇంకా మనకి ఎండా కొండలేదండి, ఎందుకంటే మనం ప్లేస్ ఎక్కడో ఇటు అన్నది కూడా తెలదు, నెదుక్కుంటే వెళ్తాం కాబట్టి. అందుకే ఎర్లీగా బయలుపోతామండి ఇక్కడ నుంచి. ఓ పక్క నుంచి మా అమ్మ కూడా సాయం చేస్తుంది అనమాట. అమ్మ నీకు పెడతాను రాదు కానీ నేను పెట్టుకుంటాను వదిలే, క్యాంపింగ్ అంటే అలా పెట్టాం ఇంకా కాలిపోద్ది అలా వదిలే, నేను పెట్టుకుంటానులే. మా అమ్మ ఏదో హెల్ప్ చేస్తాకే చూస్తుంది, అంత బాను ఖాళీగా ఉండదు అసలు. మన బండికి అయితే మొత్తం సామానం అంతా సర్దేశామండి. చూడండి మన బాక్స్ రెడీ. సూర్యమాయి కూడా గట్టిగా కాతున్నాయండి ఎండ, ఇంకా ఎండాకాలం కూడా వస్తుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ ఎండలోనే బయలుపోదామండి. అమ్మా దా బ్యాగ్ ఇచ్చే, నేను వెళ్తానే. ఏం పర్లేదు, అలాగే. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కి. ఈ బ్యాగ్ వెనకాల లగేజ్ ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుందండి ఏదో పెట్టల ధర బయలుదేరుతున్నానని. ఎంతకేనండి మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మీకు ఏమాత్రం చెప్పలేదు కదండి. మనం ఈ పాలి మా ఊరు బొల్తుపాలెం, దాని తర్వాత గోకవరం దాటుకుని రంపచోడవరం అయితే వెళ్తామండి. మనం వెళ్ళబోయే దారండి షార్ట్ కట్ అనమాట. అంటే బొల్తుపాలెం నుంచి గుమ్మలదొడ్డి వెళ్ళాలి, గుమ్మలదొడ్డి నుంచి రంపచోడవరం వెళ్ళాలన్నమాట. అందుకేనండి మీలో ఎవరికొకరికి దారి కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి పెట్రోల్ సేవ్ చేయడానికి షార్ట్ కట్ లో కొత్త దారి అంటే వెళ్తున్నాం. అదిగోండి మీకు గుడి కాపాడుతుందండి, ఇదే తండుకొండ అనమాట. మనం తండుకొండ గోకవరం దాటి రంపచోడవరం వెళ్ళి దారిలోకి అయితే ఎంట్రన్స్ అయిపోయామండి. ఇప్పుడు దాకా కిందకు వచ్చిన రోడ్లు అండి సూర్యబాయి వల్ల బాడీ అంతా ఈటెక్కిపోయింది, కానీ ఈ రోడ్లోకి వచ్చిన తర్వాత అండి చల్లగా తగులుతుంది అనమాట గాలి అనేది. ఇప్పుడు టైం కరెక్ట్గా 4 అవుతుందండి. 2ంటికి మొదలెడితే 4ంటికి లోపల రంపచోడవరం వచ్చామన్నమాట. ఇంకోండి ఇటు సైడ్ దారి ఉంది, ఇటు సైడ్ దారి ఉంది. మనం వచ్చిన దారి ఇది అనమాట. ఇలాగెళ్తే అంటే నాకు అక్కడ పెద్ద రివర్ గా అనిపించింది. ఇదేదో ప్లేస్ బాగుంది వెళ్తానికి. ఒకవేళ ఏదైనా ప్లేస్ ఉందనుకోండి మంచి ప్లేస్, క్యాంపింగ్ చేద్దాం వెళ్ళి. వచ్చిన రోడ్ అంటే వెళ్తానేమో మనం ముందుసారి క్యాంపింగ్ చేసిన ప్లేస్ అయితే ఉందండి, కానీ ఆ ప్లేస్ దగ్గర క్యాంపింగ్ చేస్తాకే ముందు వేస్తాం కాబట్టి అక్కడ వేద్దండి ఇంకో ప్లేస్ ని ఎదుక్కుందాం. ఈ రోడ్డు ఉంది కదండి, లోపలికి వెళ్ళే కొలిది చాలా పొడుగుంది, కానీ ఈ రోడ్డుకి నైట్ అయితే ఎవరు తిరగరనుకుంటా బహుశా, ఎందుకంటే వచ్చే దారిలోనే జనానికి పెద్దగా కాపలేదు ఒక్కొక్క బండి తప్పించి. ఇదిగోండి మన గూగుల్ మ్యాప్ లో చూసి ఎదుర్కొని వచ్చిన ప్లేస్ అనమాట ఇది. ఓ చూడడానికి చాలా అందంగా ఉంది, మరి మీకు ఎలా కాపాడుతుంది ఏటో తెలియదు కానీ. ఎక్కడన్నా అక్కడేనా అది చంపేసి పాడేస్తా? చాలా జరిగినాయి అక్కడ. సేఫ్ కాదు అయితే అటు సైడే. భయంకరం ప్రాజెక్టు. నైట్ ఏం కనబడదన్న చీకటి, కరెంట్ పోతేనే 1 గంట ఉండలేము అబ్బే చీకట్లోని. తెల్లవాళ్ళు ఉండాలంటే కష్టమే కదా, అది కూడా సింగిల్ గా. ఇక్కడే అది అక్కడ సొసినాలన్నా చివరా, అది సొసినాలే. ఇదంతా సొసినాలేనా? తర్వాత వీళ్ళు అమ్మాయిలకి తీసుకొచ్చి చంపేసి కూడా అబ్బే వస్తున్నారు చూద్దామని వచ్చి అమ్మాయిలకి తీసుకొచ్చి మరేం జరుగుతుంది ఏటో. చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే నైట్. సింగిల్ కంటే ఎలాగైనా భయమే కదన్న. సరే అండి బాయ్ అన్న, థ్యాంక్స్ అన్న జాగ్రత్తలు చెప్పినందుకు. ఇందాక ఇద్దరిని చూసారు చూడండి, వాళ్ళు ఒక భయంకరమైన స్టోరీ చెప్పారు. ఒకటి గదిలే అండి చాలా జరిగినాయి అంట. అయితే ఈ ప్లేస్ వదిలేసి ఇంకో దుక్కునికి వెళ్ళిపోతారని ఉంది, కానీ కొంచెం థ్రిల్లింగ్ ఉంది కాబట్టి ఈ ప్లేస్ లోనే క్యాంపింగ్ చేసుకుని ఉండబోతున్నానండి ఈ రోజు మొత్తం. కానండి నైట్ అయితే అవి ఉంటాయేమో తెలియదు కానండి, లొకేషన్ మట్టుకు చూడండి ఎంత అందంగా ఉందో. ఇటు సైడ్ నుంచి మీకు ఇంకోటి తెలుసండి, అక్కడ చివరిని దూరంగానే మునిగిపోయిన వాటం కాపాడుతుంది చూడండి, అదంతా ఒక ఊరు అంటండి. కానండి వాటర్ వచ్చేయడం వల్ల ఆ ఊర్లో ఉన్న జనాలు ఖాళీ చేసేసి ఆ ఊరు అలా వదిలేశారంట, మొత్తం మునిగిపోయింది. కానీ మీకు ఇంకో సర్ప్రైజ్ అండి, ఈ రోజు మొత్తం నేను ఒక్కనే ఉండబోతున్నాను. సోలో క్యాంపింగ్ అనమాట. చెనక్కే గట్రా రాలేదు, అలాగే మ్యాన్ని కూడా రాలేదండి. ఈ రోజు మొత్తం ఇక్కడే ఒక్కనే ఉండబోతున్నాను క్యాంపింగ్ చేసుకుని సోలోగా. అది కూడానే అంగోండి సూర్యమాయి కూడా కిందకి వెళ్ళిపోతున్నాడు, ఇంకా చీకటి పోతే సిద్ధంగా ఉంది. ఇంకా మన లగేజ్ దింపేసి ఆ ప్లేన్ ఏరియాలో క్యాంపింగ్ అనేది తీసుకుందామండి. ఫైనల్లీ మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి నైట్ పడుకోవడానికి. ఇప్పుడే చీకటడుతుందండి, ఒకసారి చుట్టుపక్కల మొత్తం చూసుకోండి. పెట్ట మనిషి లేరు, నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ. ఇంకెలాగో క్యాంపింగ్ టెంట్ అది ఇస్తాం కాబట్టి అండి ఇలా ఏదో దగ్గరికి వెళ్ళి పొలాలు తెచ్చుకొద్దాం. ఎందుకంటే అండి ఇక్కడ చాలా కొండలు అవి ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి బేవచ్చంగా చలి అయితే ఉంటుందండి నైట్ అయితేనే. అందుకే సేఫ్టీగా పుల్ల అయి తెచ్చుకుని ముందుగా పెట్టేసుకుందాం. పందులు గట్ట అడుపు పందులు గట్ట ఉంటాయేమో, రాత్రి మాటలు చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. పులి గట్ట లేకుండా ఉంటే పర్లేదు, అడుపు పందులతో పెద్ద పని లేదులే అండి మనకి. దొరికింది పుల్ల.
ఇదంతా కొండనండి. అరే కొండపైన ఇల్లు ఏదో ఉందబ్బా. కొండపైన ఇల్లు ఉందండి. ఏదో ఇల్లు ఉంది పైన, కొండపైన ఉంది. ఏదో బిల్డింగ్, పాడుపడ్డ బిల్డింగ్ లాంటిది. ఏంటంటావు అది? ఏదైనా గుడి అంటావా లేకపోతే ఇల్లు? మన నైట్ క్యాంప్ ఫైర్కి అయితే పొరలై పోగేసానండి. నీట్ గా పెంచేసాను. వెనకాల నీటిలో అయితేనండి చేపలు కిలకిల తెగ చేసేస్తున్నాయి అనమాట. గట్టుకున్న చేపలు ఇందులోని మనం చేపలు పడతాకి ఏదో తయారు చేసి చేపలు అది పడదామండి. ట్రై చేద్దాం. ఇందులో టేబుల్స్ తీసి, కుర్చీలో టేబుల్స్ తీసి మనకి చేపలు ఎలా ఏదైనా తయారు చేద్దాం. ఇంకోండి క్యాంపింగ్ టెంట్ పక్కనే టేబుల్, చైర్ కూడా వేస్తాను అనమాట. మన క్యాంపింగ్ టెంట్ తాళ్ళు ఉన్నాయి కదండి, వీటితోటి గేలం తయారు చేయాలి. సేఫ్టీగా బాగానే ఉన్నాయి క్యాంపింగ్ టెంట్ తాళ్ళు. పక్షులు కూడా అండి అట్లా గూడికి వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే చీకటిపోతుంది కదా. ఇంకోండి ఒక వాటర్ బాటిల్ నేను ఇంటికాడ నుంచి పిండి కలిపి తెచ్చుకున్నాను అనమాట, చేపలు పడతారని, ఒకవేళ పడతాయేమోని. ఇంకోటి క్యాంపింగ్ టెంట్ తాళ్ళు అనమాట. వీటితోటే మనం చేపలు పడతాకి గేలం అనేది తయారు చేయాలి. నేనే సముద్రం ఏటగండి అయిపోయింది తెలిసింది. ఇంకోండి మన గేలం అయితే రెడీ అయిపోయింది. ఇక చేపలు పడదామండి వెళ్ళి. ఈ పక్కన ఏమి కిలకలు ఆడతలేదు కానీ కొంచెం ఆ పక్క వెళ్ళి వేద్దాం. మన క్యాంపింగ్ టెంట్ చూడండి ఎంత దూరం ఉందో. అదిగోండి మన క్యాంపింగ్ టెంట్ ఆ మూలన ఉంది. మన క్యాంపింగ్ టెంట్ కాడ నుంచి ఇంత దూరం వచ్చి మరి చేపలు పడుతున్నాం. మరి పడతాయో పడవ కానీ చేపల ఆటగా వచ్చాడండి. ఒక 4 బొచ్చులు పడితే కూర వండుకుంటాను అందంగానే. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. చేపలు కానీ పడకపోతే నన్ను ఏమనుకోకండి దయచేసి. దూరంగా గిరేహాడమే. వడ్డీ అమ్మ పెద్ద బొచ్చు అడిపోయిందండి. మీ రామచిలక అల్లబెట్టేస్తున్నాను. దూరంగానే పడ్డది. అలా ఇలా లాగితే వచ్చేస్తే చేప దాన్ని వెనకాల. ఏది పడతలేదు. అట్లీస్ట్ బెత్తి పిల్లనే రావాలి కదా. మన బాటిల్ గేలం అయితేనండి వేసి సోపు ఉంచాను. ఇప్పుడు తీసి చూద్దాం ఏమన్నా పడద్దేమో. రావమ్మ మహాలక్ష్మి, పెద్ద బొచ్చేదన్న పడు. చీకటి అడిపోతుంది కానీ ఒక చేప పడతలేదు ఎందుకో కానీ. చేపలు అయితే ఉన్నాయి ఇందులో. ఓపుకుండాలే అయినా చేపలు పట్టాలంటే. తోటకి ఏదో తగిలేసుకుంటుంది. మళ్ళీ అద్దం మేత. మన దరిద్రం ఏంటంటే నేను ఎప్పుడు చేపల ఆట ఆడినా చేపలు పడవన్నమాట. అంతే, కొన్ని జీవితాలు అంతేనండి. మనం ఏదోటి కావాలనుకుంటాం, ఏదో జరుగుతుంది. ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా పడ్డదండి డొక్కదిని. చూద్దాం ఈ పాలైనా చేప పడుతుందో పడదో. మన గేలని లాగి చూద్దామండి. పడద్దా ఈ పాలైనానే? పడే ఒక చేప ప్లీజ్. ఏది మన దరిద్రం అలా ఉందండి. చేపలు ఉన్నాయి కానీ పడతలేదు. డొక్కులేనండి మేత తిరగొడిపోతుంది, ఉండలేదు. ఒక్క చేప పడతలేదండి. అందుకే క్యాంపింగ్ టెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే పూర్తిగా చీకటిపోయింది. వచ్చేదారి కూడా అంత బాగలేదు. వినపడుతుందండి సౌండ్. అది ఏంటంటారో, అది ఏ సౌండ్ ఏంటో తెలియదు కానండి. మన క్యాంపింగ్ టెంట్లో లైట్ అది బిగించేద్దాం, ఎందుకంటే చీకటి అడిపోయిందిగా. సెట్ అండి. క్యాంపింగ్ టెంట్లో లైట్ అయితే బిగించేసాం కాబట్టి అండి తిండాకి ఏదో వండుకుందాం. చేపలు పడతాయని నమ్మకం లేదు, అందుకే తెలివితేటలకి తిండాకి తెచ్చుకున్నాను లేండి. చీకటి అంతాకరం అండి, చాలా దారుణంగా ఉంది ఇక్కడ. నాకు ఈ చీకటి కొంచెం భయంగా అనిపిస్తుంది. అందుకే ఏం చేద్దారు అనుకుంటున్నారు, ఇక్కడ సెటప్ చేసుకుందామండి. కుర్చీ మీద కూర్చుని వండుతాం కాదు, కుదురుగా కిందే కూర్చుని వండుకుందాం. అలాగే ఎందుకు అనుకుంటున్నారండి, ఇంకోండి ఈ పురుగులు చూసారా, ఈ వండి దాంట్లో అడిపోతే సరిగ్గా. ఒకసారి బయట సిచ్యువేషన్ చూడండి ఎలాగుందో. మొత్తం చీకటి అంతాకరం, ఏం కనపడతలేదు. పూర్తి చీకటి అంతాకరం అనమాట. సామాన్ అంతా బయట ఇలా సెటప్ చేశారండి. గ్యాస్ పెన్ కూడా తీసాను, ఇంకెలిగించడమే. అంతకన్నా ముందండి ఈ గిన్నెలన్నీ తీసి కూరగాయలు కట్ చేయాలి. ఎందుకండి ఇప్పుడు ఏముంటున్నాను మీకు చెప్పలేదు కదండి. నేను ఇంటికాడ నుంచి కొన్ని బీమ్స్ను క్యారెట్ తెచ్చాను. వాటితో అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వండుకుందామండి. ఈ ప్లేస్ లో చూడండి సిగ్నల్ ఒక పాయింట్ లేదనమాట, మొత్తం పొడిపోని. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కూరగాయలు అన్నిటిని శుభ్రంగా కడిగి కట్ చేయాలన్నమాట. పురుగులు లోపలికి వచ్చేస్తున్నాయండి. లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. చాలా దరిద్రంగా ఉంది పురుగులతోటి. ఇప్పుడు చాలా తెలివిగా పని చేస్తాను చూడండి. గ్యాస్ బండ్ మీద వండుతాం, కూరగాయలు కూడా గ్యాస్ బండ్ మీద కట్ చేస్తాం అనమాట. ఇదే చాలా తెలివైన పని. ఎందుకనండి, శనక్కాయ గడి ఏడి లేదా మా అన్నీ ఏడి, నువ్వు అక్కడ ఎందుకు వచ్చావు అని అనుకుంటారండి. ఖచ్చితంగా మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. నిజానికి ఏమైందంటే శనక్కాయలు వాళ్ళ అబ్బాయికి చాలా అంటే బాగాలేదు. ఏమైందంటే పైనుంచి కింద అడిపోయాడు. అంటే ఆడు చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. కింద అడిపోతేనే ఇక్కడ తగిలేసింది అనమాట. దెబ్బ తగలగానే ఇది ఉంటది కదండి పుర్రే, ఆ పుర్రి సొట్టడిపోయింది. అంటే బిందికి సొట్టడినట్టు తలకి సొట్టడిపోయింది అనమాట శనక్కాయ వాళ్ళ అబ్బాయికి. ఆడు హాస్పిటల్లో ఉన్నాడు ప్రస్తుతానికి. ఇప్పుడు అందుకే ఆడు హాస్పిటల్లో ఉన్నాడు. వీడియోస్ ఏమో ఆగిపోతున్నాయి. వీడియోస్ చేయకపోతే మనకి డబ్బులు రావు. అందుకనే ఇంకా తప్పదని నేను ఒక్కడిని వచ్చాను. ఇంకోటి ఏంటనుకుంటున్నారో, మీకు తెలిసే ఉంటుంది, హాట్ టాపిక్ అనమాట. మా ఈస్ట్ గోదావరిలో పులి పడ్డదే. నిజాన్ని మీకు తెలియదండి. మనం కూడిపల్లిలో క్యాంపింగ్ చేసాం కదండి. అక్కడి నుంచి స్టార్ట్ కూడిపల్లి,
పురుషోత్తపట్నం మా ఊరు, దాని తర్వాత రాజమండ్రి. ఆ రాజమండ్రి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రాజమండ్రిలో ఉంది పులి అయితేనే, మరి పట్టుకున్నారో లేదో ఇంకా తెలదు. కానీ ఆ వెళ్ళిన దారిలో ప్రతిసారి ఒక కావుని, ఒక గేదెని, లేకపోతే 2 గేదెల్ని, 2 ఆవుల్ని చంపుకుంటూ వెళ్ళిపోయింది ఆ పులి. నేను అటు సైడే క్యాంపింగ్ చేద్దాను, ఒక ప్లేస్ కూడా ఎంచుకున్నాం. కాకపోతే ఏమైందంటే ఆ పులి వల్ల ఆ పులిని ఆ పక్కన ఉంది కాబట్టి ఆ పులిని అలా తిరగేసుకుని వచ్చి ఈ ప్లేస్ లో క్యాంపింగ్ చేశాను అనమాట. అది సిచ్యువేషన్. చాలా దారుణంగా ఉంది బయట సిచ్యువేషన్. ఈ పులి గురించి స్టోరీ మీకు ఎప్పుడో తెలిసి ఉంటదిలేండి. దాంతో పాటు శనక్కగడ్డల అబ్బాయికి కూడా బాగలేదు. ఏం చేస్తాం, పరిస్థితులు కొంచెం తారుమారు అవుతున్నాయి ఒక్కొక్కసారి. అదనమాట. ఇంకా చకచకమైన కూరగాయలు కట్ చేసి మనం తినడానికి వండేసుకుందామండి. ఇంకోండి కూరగాయలు కటింగ్ అంతా అయిపోయింది. ఇక గ్యాస్ అంటే ఇచ్చేయడమే. బయట ఒకసారి చూడండి, లైట్ వేస్తే కానీ కాపాడతలేదు అనమాట. అంత చీకటి, అంతా కారం మొత్తం ఈ ప్రదేశం అంతా. ఇంటికాడ నుంచి చికెన్ ఫుల్ గా మ్యారినేట్ చేసుకుని తెచ్చుకున్నాను అనమాట. చికెన్ ఇదంతా బోన్లెస్ చికెనే. మనం అందంగా ఫ్రైడ్ రైస్ వండాలంటే ముందు దీన్ని వండేసుకోవాలండి. మనం చికెన్ వండుతానికండి అంతమంది నూనె వేసి వండుకోలేం కదా. ఈ పాలు కొత్తగా ఏం చేస్తున్నాం అంటే నూనెతో పాటు నీళ్ళు కూడా వేస్తున్నాం అనమాట. కొత్త రెసిపీ. నీళ్ళు అయితే కాగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం చికెన్ ముక్కలు వేసేసుకోవాలి అంతే. ఇప్పుడు ఏమవ్వాలనుకుంటున్నారో, ఈ నీరంతా ఆవిరికి పోవాలి, ముక్కలేమో మిగిలిపోవాలన్నమాట. అప్పుడు మెత్త గంధంలో ముక్కలు ఉడికిపోతాయి. ఏదేమైనానండి, ఇలాగా ఎవరు లేని ప్లేస్ లో మన ఫుడ్ మనం వండుకుంటే ఆ ఫీలే వేరండి. అది కూడానే మనకు కూడా తెలుస్తుంది అనమాట. ఒక్కొక్కసారి అమ్మాల్లో కారం ఉప్పు ఎక్కువ వేస్తాం, లేదంటే ఉప్పు తక్కువైంది, లేదంటే ఉప్పు ఎక్కువైంది, కూర బాగోలేదని పేర్లు పెడతాం కదా. మనకి తెలుస్తూ ఉంటే ఇటువంటి పోట్లన్నీ మన ఫుడ్ మనం వండుకున్నప్పుడు. ఇంకోండి ముక్కలో నీరంతా ఆరిపోయింది అనమాట. ఈ సమయంలో ఏం చేయాలనుకుంటున్నారో, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలన్నమాట ముక్కల మీద. తక్కువ నూనెతో చికెన్ ఫ్రై అయిపోద్ది. ఇంకోండి మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఏం చేయాలంటే తినేకండి ఒక్కొక్క ముక్క తీసుకుని కట్ చేసుకోలేండి చిన్న చిన్న పీసుల కింద. ఎందుకంటే మనం వండేది ఫ్రైడ్ రైస్ కదండి, అందులోకి బాగుంటది. పెద్ద పెద్ద ముక్కలు అనుకో తినలేం. అదండి మొత్తం ముక్కలన్నీ కట్ చేస్తాం. ఇంక దీన్ని పక్కన వేసుకోవడమే. కీవిడి గారినెట్టి మనం ఫ్రైడ్ రైస్ సిద్ధం చేయాలి. దీంట్లో కూడా తక్కువ నూనె వేసుకోలేండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నేను. ఇంటికాడ నుంచి మా అమ్మ ఇదేంటి మూత వస్తలేదు, ఈ అమ్మాలు పెట్టిన మూతలు ఎందుకు రావు. ఇంకోండి వైట్ రైస్ తెచ్చాను ఇంటికాడ నుంచి. వండితే ఎక్కువ ప్రాసెస్ అయిపోద్ది అని చెప్పి ఇంటికాడ వండించి తెచ్చేసాను అనమాట వైట్ రైస్. ఇందులో నీరు ఉంది, నీరంతా ఆవిరైపోయింది అనుకోండి, ముక్కలు బాగా ఎగితాయి. నీరు ఆరిపోయింది. దీనికి సరిపడగా నూనె వేసుకోవాలి. ఎంత తక్కువ అయితే అంత తక్కువ. ఇందాక కోసి పెట్టుకున్నాం కదండి క్యారెట్ బీన్స్ ముక్కలు, ఇంకేసేసుకోవాలి ఇందులోని. అది సౌండ్ ఇంటాక మంచి టెంప్టింగ్గా ఉంది. ఇంతకీ చెప్పడం మర్చిపోయానండి, పులి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారో, ఇటు సైడ్ నుంచి వచ్చింది. ఏ ప్లేస్లో అయితే క్యాంపింగ్ చేశానో ఇటువైపు నుంచి వెళ్ళింది అనమాట పులి. దేవుడి దేవాలు ఇటు సైడ్ రాకుండా ఉంటే చాలు, మన క్యాంపింగ్ చేసిన ప్లేస్కి రాకూడదు పులి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేకపోతే మనకి వాళ్ళు చెప్పిన స్టోరీకే మామూలు లేదండి, భయమేస్తుంది. మనిషి అన్నవాడికి ఎవరికైనా భయమేద్దాం. ఎందుకంటే ఒంటరి కొన్నాను నేను. కానీ బయట చెప్పకూడదే, కొన్ని ఉంటాయి. ఆ మొక్కలు అయితే ఎగిపోయినాయండి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో, మా అమ్మ ఇంటికాడ ఇచ్చిన వైట్ రైస్ అయితే వేసుకోలేండి. ఇంటికాడ వైట్ రైస్ ఉందనుకోండి, అది కూడా వేసుకోవచ్చు అనుకో. బాస్మతి రైస్ ఉంటే ఇంకా బాగుంటది, భలే కాపాడద్ది. రైస్ కొంచెం అటు ఇటుగా ఉంది, పర్లేదు అడ్జస్ట్ అయిపోదాం. రైస్ వేసండి ఆ మొక్కలు మొత్తం కలిసేలాగా కలిపేయాలన్నమాట. ఇప్పుడు రైస్ వేసాం కదండి, కింద కోసుకున్న ముక్కలన్నీ వేసేయాలన్నమాట. ఓ మై గాడ్, జాగ్రత్తగా వేసుకోవాలి. 2 ముక్కలే పడ్డాయి కింద. ఆ తర్వాత సరిపడగా సాల్ట్, ఆ తర్వాత సరిపడగా కారం వేసి కలిపేయడమే. చూసారు ఎలా కాపాడుతుందా, మామూలుగా ఉండదు. సింపుల్ టెక్నిక్స్తో చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. మనం అనుకుంటాం కాబట్టి అలా కూడా బాగానే ఉంటుంది. కలిపు ఇంతేనండి, చాలా సింపుల్ చికెన్ ఫ్రైడ్ రైస్ వండడం. ఇదిగోండి చూసారా ఎంత టెంప్టింగ్గా ఉంటుందో చికెన్ ఫ్రైడ్ రైస్. కూర్చుని వండుతామాలండి, నడుము నొప్పి వచ్చేస్తుంది. కాసేపు పడుకుందరని ఉంది. ఆ చేపలేట మామూలుగా లేదు. పైగా వచ్చేటప్పుడు చాలా దూరం మూలని అలసిపోయాను నేను. అంతేనండి, వేడి వేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా అది కూడానే. ఇంక దించేద్దాం. సమాప్తం వంట అయితే. అయ్యో ఎంత సౌండ్లు వస్తున్నాయి, అయ్యేటనేది అర్థమవుతలేదు. ఒకసారి ఇలా చూడండి, క్యాంపింగ్ గంట దగ్గర బయట అయితేనే ఇంకోండి ఈ లైట్గానే ఆరిపోయాను అనుకోండి, ఇంకో చీకటి అంతా కారం ఏమీ లేదు, ఏం కాపాడతలేదు కూడా. ఇంకో చూసారా పురుగులు దోమలు ఎంత అరుతున్నాయి, అయ్యేటనే అర్థమవుతలేదు. కానీ ఇంతెంత సౌండ్లు వస్తున్నాయి. ఇలా ఉందండి మొత్తం నేనున్న ఏరియా. నేను ఒక్కనే ఉన్నాను గుండె ధైర్యంతో. అంటే కొంచెం అక్కడక్కడ భయపడుతున్నాను అనుకోండి, అది వేరే విషయం. ఇది నేను క్యాంపింగ్ ల్యాండ్ దగ్గర ఉన్న సిచ్యువేషన్. క్యాంప్ ఫైర్ వేసుకుందారా అని ఉంది, వేసుకుందాం సేఫ్టీకి. ఇక్కడ దారుణంగా చలి కూడా పెడుతుందండి. క్యాంప్ ఫైర్ వేసుకుందాం. ఇంతకీ అలాగే అంటించాలి. శనక్కాయ కూడా ఉంటే భలే అంటించేస్తాడు మనకి. ఇప్పుడు పెద్ద గగనమే దీన్ని అంటిస్తానికి.
ఎలుగే అండే కొన్ని పుణ్యం ఉంటుంది. నువ్వే నా తోడు, ఇంకెవరు లేరు ఇక్కడ. అగ్గిపుల్లన్నా ఇప్పులా ఉన్నాయి. జాగితే ఆటకి కానీ మండిందంటే చూడండి, బిక్కు బిక్కుమంటే ఒక్కడే ఉన్నాను ఇక్కడ. అంటుకుందండి. ఓయ్ సాధించాను. శనక్కే నీకన్నా బాగా అండిచ్చాను అనుకుంటున్నా. సాధించానండి. ఫైనల్లీ సేఫ్టీగా క్యాంప్ ఫైర్ కూడా వెలిగింది. కుర్చీ తెచ్చుకున్నాం. బాగుందండి ఈ పాలి. కానండి నాకులాగా వచ్చి ఇంకొకటి ఎవడైనా గుండె ధైర్యంతో ఉండాలంటే కష్టమండి ఇక్కడ. ఎందుకంటే కనీసం ఊపిరి చూసినా ఏ పక్క చూసినా చీకటి అంతాకరమే. అంత చీకటిగా ఉంది. కొండోటి దోప ఉంది కదండి, దానివల్ల ఎక్కువ చీకటి ఉంది ఇక్కడ. పైగా మనకేమో వాళ్ళు చాలా భయంకరంగా స్టోరీలు చెప్పారు. మీరు ఆ పక్కన చూస్తున్నారు, అటు పక్కన ఉంది చూడండి, అదేనంటే సుసేనాలో చాలా దగ్గరగా ఉన్నాం మనం దానికి కూడా. కాసేపు మంటగాగి ఫుడ్ తినేద్దామండి. మన క్యాంప్ ఫైర్లో పొలాలు కూడా అయిపోతున్నాయండి. ఇవి అయిపోకముందే తినేద్దాం భోజనం వదిని. మన చికెన్ ఫ్రై కూడా చల్లారిపోయేలాగా ఉంది. గవల గవలం తినేద్దాం ఇంకా వడ్డించేసుకుని. అరే చాలు చాలు చాలు, తక్కువే అని అంత పోనండి. ఇవాళ అలాగా నక్కలేదు, మొత్తం నేనే తినేస్తా మొహమాటం లేకుండా. ఇదండి చేయి శుభ్రంగా అడిగేసుకున్నాను, నీట్గా వడ్డించేసుకున్నాను. తిని టేస్ట్ ఎలాగుందో చెప్తానండి. సూపర్, బాగుంది. కాకపోతే ఇందులో చికెన్ మసాలా లేదు. ముక్కలకి ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు చికెన్ మసాలా లేదు కదండి, దానికోసం వేయలేదు ఇందులో చికెన్ మసాలా. అయినా బాగుంది. నాకు ఇది ఎలా ఉందనుకుంటున్నారా, చికెన్ ఫ్రైడ్ రైస్లా లేదు, అంటే ఏదో కిచిడి వండుకున్నట్టు ఉంది. మా అమ్మ రైస్ ఏ పొద్దుటితో ఇచ్చేసినట్టుంది. పైగా జావ చేస్తుంది ఆ రైస్ని వండేటప్పుడు. దానివల్ల రైస్ కొంచెం జావ కింద ఉంది. అయినా పర్లేదు, తినేద్దాం. తినపోయినా అనుకోండి ఓపిక ఉండదు. కనీసం ఏదైనా వచ్చినప్పుడు పరిగెడతాగానే ఉన్నారు కదా ఓపిక. ఏదేమైనా సరే వండుకున్న ఫుడ్ వేస్ట్ అవుతుంది, నాకు అసలు ఇష్టం ఉండదండి. తినేరు ఎలాగొన్నా సరే పడుతుంది. అలాగని బాగాలేదు అంటలేదండి నేను, బాగుంది. కానీ ఇంకొకరు ఉంటే బాగున్నా, అలాగ కూడా సరిపోతుంది అనుకోండి. ఇది భోజనం అయితేనండి మనస్ఫూర్తిగా తినేసాను కడుపునండి. నా భోజనం అయ్యేటప్పటికి మంట కూడా తగ్గిపోయింది అనమాట. ఇంకా భోజనం అది అలాగే అయిపోయింది కాబట్టి అండి పక్క వేసుకుందాం. కింద మెత్తగానే ఉందండి గడ్డి ఉండటం వల్ల, కానీ ఇది వేసుకున్నాం అనుకోండి చెమ్మ రాదనమాట. తడి వచ్చేస్తుంది కింద, కొంచెం తడి తగులుతుంది కింద కొంచెం. ఇంకోండి పడుకోవడానికి బెడ్ చదివేసాను. తలగడ కింద ఒక పిల్లో, దాని తర్వాత సెలెక్ట్ వేద్దని తెలిసే కప్పుకోవడానికి దుప్పటి తెచ్చుకున్నా. ఇంకా బయట సిచ్యువేషన్ అయితే ఇలా ఉందండి. ఇంటెన్ సౌండ్లు వస్తున్నాయి, ఏటన్నది తెలదు. నేను కూడా అయ్యి అని చెప్పలేనులే అండి, చెప్పడానికి కూడా కొంచెం నాకు అలా ఇలా లేదులే లోపల. ఇదండి లోపల ఇలాగ పక్క వేసాను కాబట్టి ఇంకా బయట చూపిద్దరన్నా ఏమీ లేదండి. మొత్తం చీకటి అంతకారంగా ఉంది కాబట్టి పడుకుందామండి. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. నీరు అదిగోండి మొత్తం నీరే. ఇప్పుడు వెళ్ళి చేపలు పడతారన్నా నా చేతులు వణికేస్తున్నాయి, ఎందుకంటే చెల్లి అంత గట్టిగా వేస్తుంది ఇక్కడ. నేను ఇందాక ఆ గుడ్డ చూసి అల్లిపోయానండి. ఏ డబ్బా మనిషి నుంచి చూస్తున్నాడా అనుకున్నాను. ఇంకా దూరేసి పడుకుందామండి మన క్యాంపింగ్ దాంట్లోకి. ఇంకా జిప్పేసేద్దామండి, ఎందుకంటే దోమలు వచ్చేస్తున్నాయి లోపల, పురుగులు ఏ వచ్చేస్తున్నాయి లోపలికి. ఇలా చూసారా, నేను అక్కడనే పడుకోవట్లేదండి. ఇక్కడ నాతో పాటు దోమలు ఇంత పురుగులు కలిసి పడుకుంటున్నాం అనమాట. మాదంతా కలవర కుటుంబం అండి, అందుకే కలిసి పడుకుంటున్నాం మేము. అదన్నమాట అండి. బయట మొత్తం చెక్ చేసుకుని వచ్చి లోపల దూరేసాను. బయట ఏమైనా ఇంత సౌండ్లు వచ్చినా లేదా ఏదైనా అలికిడ్ అయినా ఏదైనా నా దగ్గర కొత్తగా ట్రై చేసినా లేచి వెంటనే వీడియో తెస్తానండి. అది ఏదైనా సరే. వాళ్ళు చాలా భయంకరంగా చెప్పారు, కానీ నా నేను చూసి నేనే భయపడిపోతున్నాను. అలా చెప్తాం వల్ల అంటే మరీ అంత భయపడతలేదు లేండి, కొంచెం ధైర్యంగానే ఉన్నాను. అయినానండి మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంత కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఇప్పుడైనా ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నుంచి నైట్ ఏమవుద్ది అన్నది ఏమాత్రం తెలీదు. ఎంతకైనా టైం కూడా ఎంత అవుతలేదండి, దాదాపు 9 అవుతుంది అంతే ఇప్పుడు టైం వచ్చి. ఇంకా మీకు గుడ్ నైట్ అండి. నైట్ బయట ఏమైనా అలికిళ్ళు అయినా లేదన్నా ఏమో నాకు కూడా తెలియదు, అలా అంత భయంకరంగా చెప్పారు. కానీ నైట్ ఏమన్నా అలికిళ్ళు అయినా సరే ఏదైనా కనిపించినా సరే వీడియో తీసి బాధ్యత నాదండి. నేను ఇంక పడుకుంటానండి. నేను చాలా బాగా అలసిపోయాను అనమాట. ఒక్కడిని అన్నీ చేసుకుంటాం వల్ల ఒళ్ళు ఊనం అయిపోయిందండి. ఇంకా గుడ్ నైట్ అండి, పడుకుంటాను. ఎందుకైనా మంచిదేనండి అన్ని లైట్లు ఆర్పేశాను, కానీ ఈ లైట్ మట్టుకు ఆర్పలేదు. నిజానికండి నాకు ఒక డౌటు, అంటే ఒంటరిగా ఉన్న వాళ్ళని అవి ఏడిపెత్తాయి అంట, కాల్ చేస్తాయి అంట. మరి నేను ఒంటరిగానే ఉన్నాను కదా, నన్ను ఈరోజు కాల్ చేస్తాయి అంటావా? అదే భయం వేస్తుంది నాకు. సర్లేండి. మైకిల్ తీసేయాలి, నాకేదో సౌండ్ వస్తుంది. ఈ మైకిల్ తీయపోయానుకో నా సౌండ్ ఒకటి వినపడుతుంది, బయట సౌండ్ వినపడుతుంది మీకు. తీసేసా మైక్.
గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ చలి దారుణంగా ఉంది కదా, దానివల్ల చాలా బాగా పడుకునిపోయాను. అసలు మెలకువే రాలేదు. అక్కడక్కడ వచ్చిన మెలుగు కానీ చాలా దారుణంగా ఉంది చలి. పడుకునిపోయానండి బాబు. పొద్దున్న బయట విజువల్స్ ఉండే నీటి బాతులు చేపలు పడుతున్నాయి. మనం అన్నా పట్టలేదు కానీ అవి పడుతున్నాయి. పైన మంచి వెళ్తుంది అనమాట. అలాగా కెమెరాలో కాపాడతలేదు కానీ నాకు కాపాడుతుంది. సూర్యమై చూడండి, నాకన్నా ముందు లేచిపోయాడు, నన్ను లెగ్గొట్టలేదు. ఇదిగోండి, మీకు రాత్రి మంచి ఎలా పడిందో తెలియాలంటే ఇదిగో ఇదంతా తడిసిపోయింది చూడండి, ఏదో వాన కురిసినట్టు శుభ్రం. ఇదంతా మంచే. చుట్టుపక్కలనే కొండలు ఉన్నాయి కదండి, దానివల్ల మంచు గురిసేసింది. అదిగోండి ఆ కొండల మీద మంచు అండి. ఇప్పుడు ఇంకా పడుతూనే ఉంది. ఇక్కడ పేరు రాసుకోవచ్చు నీటితోటి. ఇదిగో ఇదంతా నీరే. నేను రాత్రి పెందరగడ్డ పడుకున్నాను కదండి, కానీ సకారేతురు గడ్డ నాకు కొన్ని ఎలాగనుకుంటున్నాను టీటీ పెట్ సౌండ్, దాని తర్వాత ఇది ఏదో దూరంగా ఎడుతున్నట్టు సౌండ్ కూడా వినిపించిందండి. నేను ఏమనుకుంటున్నారో అవి కుక్కలో మరి మనిషో తెలియదు కానీ నక్కలు అనుకుంటున్నాను. నక్కలో కుక్కలో కూడా తెలీదు. ఏడుపు సౌండ్ అయితే ఖచ్చితంగా ఏడుపు సౌండ్ అయితే వినిపించిందండి. కానీ కెమెరాలో రికార్డ్ అయిందో లేదో తెలియదు కానీ నాకైతే వినిపించింది పర్ఫెక్ట్గా. అదిగోండి నీరు మీద మంచు చూడండి ఎలాగ వెళ్తుందో, అదంతా మంచే. సూర్యమై ఉన్నాడు కదండి, దాని కిరణాలు నీటిలో పడి నా ముఖం మీద పడుతుంది. భలే ఉంది. ఇక్కడ విపరీతంగా చలివేస్తుందండి, వణుకొచ్చేస్తుంది. మళ్ళీ క్యాంప్ ఫైర్ అంటించుకుందారని ఉంది కానీ మంచుకి తడిసిపోయి శుభ్రం. ఎలాగో ఇంకా బాడీ హీట్ చేయాలంటే ఖచ్చితంగా టీ వాడాలి. టీ పెట్టుకుందామండి. ఇగోండి పొలాలన్నీ తడిసిపోయింది, క్యాంప్ ఫైర్ అంటుకోదు. మనం పొద్దున్నే తాగడానికి కాఫీ పెట్టుకుందామండి. అది కూడా స్పెషల్గా బ్లాక్ కాఫీ. భలే అవుతుంది ఏంటి సువాసన. ఇంకోండి స్పెషల్గా తాగడానికి బ్లాక్ కాఫీ అయితే రెడీ అయిపోయింది. అన్నీ పెట్టుకున్నాం కదండి, కాఫీ తాగడానికి గ్లాస్ పెట్టుకోలేదు. ఇదే మన గ్లాస్. ఇంకా ఇంకోండి సన్ రైజ్ చూస్తా కాఫీ తాగడానికి కాఫీ రెడీ. జుర్రుకుని తాగేయడమే. వాతాజ్ భలే ఉంది. మనస్ఫూర్తిగా కాఫీ తాగడం అయితే అయిపోయిందండి. ఎలాగో ఇంకా సూర్యమై పైకి వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ లొకేషన్ ఎలాగుందో చూద్దామండి. మన బుజ్జిగాడిని తీసి మన బుజ్జిగాడు కూడా సిద్ధమైపోయాడండి. బుజ్జిగాడి శాటిలైట్ కాసిన అయితే చాలా స్పీడ్గా అందుకుందండి. బాబు బుజ్జి జాగ్రత్తగా రమ్మా. మన బుజ్జిగాడితో అయితేనండి ఇక్కడ ఉన్న లొకేషన్ చాలా అందంగా తీసాను. చూడగానే నాకు కూడా చాలా బాగా నచ్చేసింది. మీకు నచ్చిందండి? ఒకసారి ఎలాగుందో చెప్పండి విజువల్స్ చూసిన తర్వాత. ఇంకోండి సూర్యమై కింద ఉన్నవాడు పైకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంక ఎండ కూడా పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడ ఉండలేవండి. మన క్యాంపింగ్ టెంట్ అది తీసేద్దాం. లోపల ఏదో కొండ లోపల ఇల్లు లాంటిది ఏదో ఉందండి. ఆ లోపలికి వెళ్ళి చూద్దారని ఉంది కానీ నేను ఒక్కడిని ఉన్నాను కదా, ఒక్కడిని ఉండటం వల్ల భయపడుతుంది లోపలికి వెళ్తానికి. మన టీంతో వచ్చినప్పుడు ఎప్పుడైనా వెళ్ళి లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం అసలు ఏటా ఇల్లు అసలు ఏటా ఏముందని. నీట్గా సామాను అది మొత్తం సర్దేశానండి. మనం ఇక్కడ క్యాంపింగ్ వేసినప్పుడు ఒక ప్లాస్టిక్ కానీ ఏమీ వాడలేదండి. ఒక బాటిల్ కట్ చేసాం, అలాగే కాఫీ పొడి ప్యాకెట్ ఒకటి కట్ చేసాం, అది లోపల సంచిలో వేసేసాను. ఇప్పుడు మనం ఎలా వచ్చిన ప్లేస్ అలాగే ఉందన్నమాట. ఇదిగోండి ఎంత శుభ్రంగా ఉందో చూడండి. మనం ఏమాత్రం పాడు చేయకుండా ఎలా ఉండి ప్లేస్ అలా వదిలేస్తున్నాం. అదేండి బండికి నీట్గా సర్దేశాను. ఇంకా మనం ఈ ప్లేస్ తెలిసి వెళ్ళిపోయే సమయం అయితే వస్తుందండి. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇంకా ఉంటానండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం మళ్ళీ మరొక మంచి వీడియోలో. అంతవరకు బాయ్.